హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను బేసిక్ రెగ్యులర్ కార్ వాష్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రెగ్యులర్ నేను చేసే కార్ వాష్. దీనికోసం మెయిన్గా పిహెచ్ వాల్యూ న్యూట్రల్గా ఉన్న ఒక కార్ వాష్ తీసుకున్నాను, కార్ షాంపూ. అది ఇగ్నోర్ ద స్పీకర్, అది నా సాంగ్స్ కోసం. అండ్ 2 బకెట్స్ కావాలి. అండ్ ఇక్కడ చూపించినట్టు మైక్రోఫైబర్ క్లాత్స్ కావాలి. అండ్ గ్లౌజ్ అండ్ రెగ్యులర్ మైక్రోఫైబర్ క్లాత్, ఒకటి మెటల్ బాడీ క్లీన్ చేయడానికి, ఇంకోటి ఇట్లా సాలిడ్ బాడీ క్లీన్ చేయడానికి. రెండింటికి డిఫరెంట్ వాడతాను నేను. ఇది బేసిక్గా నేను చేసే టైప్. సో రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. సో మెయిన్గా 2 బకెట్స్ తీసుకుంటాను నేను. ఒక దాంట్లో షాంపూ యూజ్ చేస్తాను, ఒక దాంట్లో జస్ట్ వాటర్. ఎందుకు అనేది మీకు కొద్దిసేపట్లో అర్థమవుతుంది. సో ఇక్కడ వాటర్ పోసుకొని అది ఫోమ్ వచ్చేలాగా, దాన్ని మొత్తం ఫోమ్ వచ్చేలాగా చేసుకుంటాను వాటర్ని నేను. సో బకెట్ నెంబర్ ఏ అండ్ బకెట్ నెంబర్ బి అనుకుందాం. సో బకెట్ నెంబర్ ఏలో ఓన్లీ ఫోమ్ వాటర్, షాంపూ వాటర్. అండ్ బకెట్ నెంబర్ బిలో జస్ట్ వాటర్, నార్మల్ వాటర్. ముందుగా జస్ట్ కార్ని పైప్తో వాష్ చేసేసుకున్నాను రెగ్యులర్గా. లేదంటే పైప్ లేకపోతే జస్ట్ బకెట్లో ఉన్న వాటర్తో జస్ట్ ఒక కార్ మీద కోటింగ్ లాగా వాటర్ వేసేసుకోవాలి. దాని తర్వాత మన దగ్గర గ్లౌజ్ ఉంది కదా, క్లీన్ చేసే గ్లౌజ్ తీసుకొని అది షాంపూ వాటర్లో ముంచి ఆ ఫోమ్ తీసుకొని మొత్తం కార్ అంతా అప్లై చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 బకెట్లో మీ బోర్ వాటర్ కాకుండా మంచి వాటర్ తీసుకుంటే బెటర్. మంజీరా వాటర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని స్కేల్స్ లాగా ఫామ్ అవుతాయి బోర్ వాటర్తో. అవి అంత ఈజీగా వెళ్ళవు, చాలా స్టిక్ అయిపోయి ఉంటాయి బాడీకి. కార్ వాష్ చేసేటప్పుడు మీరు బయట కార్ వాష్ చేసినప్పుడు వాళ్ళు ఫిల్టర్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు అంత ఏర్పడదు. ఇక్కడ నేను మెటల్ బాడీ ఒక్కటే క్లీన్ చేస్తాను గ్లౌస్తో, కింద టచ్ చేయట్లేదు. ఎందుకంటే కింద కొన్ని చిన్న చిన్న స్టోన్స్ ఉండిపోతాయి అండ్ మడ్ ఉంటుంది. ఆ మడ్ని మనం అక్కడే క్లీన్ చేసి ఇక్కడ క్లీన్ చేస్తే స్క్రాచెస్ పడతాయి అనమాట. అందుకే ఓన్లీ ఇదే యూజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు క్లీన్ చేసిన వెంటనే మంచి క్లీన్ వాటర్లో మళ్ళీ ఇక్కడ పిండేసి అండ్ మళ్ళీ ఫోమ్ వాటర్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మురుకుంటుంది కదా కార్కి, అదంతా ఈ బాడీకి మన ఈ మంచి బకెట్లో వెళ్ళిపోతుంది ఫస్ట్. అందుకే సెకండ్ 2 బకెట్స్ యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు అంతా రబ్ చేశాను, అక్కడంతా మడ్ ఉంది. ఈ మడ్ తీసుకెళ్ళి నేను ఇప్పుడు మంచి బకెట్లో ముంచుతాను ఫస్ట్. సో అప్పుడు క్లీన్ అయిపోతుంది. మళ్ళీ క్లీన్ ఉన్నదాన్ని మనం ఫోమ్ వాటర్లో పెట్టుకొని మళ్ళీ ఆ ఫోమ్తో అంత బాడీ అంతా క్లీన్ చేసుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో అంతా క్లీన్ చేసుకుంటూ ఈ ఫోమ్ని మొత్తం అంతా అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దానికి ఉన్న మడ్ అంతా బకెట్ నెంబర్ ఏలో వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎలాంటి మురికి మనం మళ్ళీ కారుకి రాకుండా ఉండాలి. చూడండి, ఇప్పుడు దీనికోసం సెపరేట్ మైక్రోఫైబర్ క్లాత్ ఇంకొక సెపరేట్ తీసుకున్నాను. వీల్స్ క్యాన్ ఆ బ్లాక్ కలర్ బాడీ కోసం సెపరేట్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ క్లాత్ యూజ్ చేయను. ఇక్కడ ఎందుకంటే మడ్ చాలా ఉంటుంది. ఇక్కడే క్లీన్ చేసి అక్కడే క్లీన్ చేస్తే స్క్రాచెస్ పడిపోతాయి అన్నమాట. అందుకే సెపరేట్ క్లాత్స్ యూజ్ చేస్తాను నేను. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక దీంట్లో ఎంత ఈ వాటర్ ఫ్రెష్ వాటర్ ఉండే వాటర్ ఎట్లా మురికిగా అయిపోయాయి మీరే చూడండి. సో అందుకే 2 బకెట్స్ ఎప్పుడైనా రికమెండ్ చేస్తాను నేను. అప్పుడే అయిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్లీన్ చేసామో ఇలాంటి మార్క్స్ ఉండిపోతాయి. షాంపూ వాటర్ పైన డస్ట్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా ఇట్లా మార్క్స్ ఉండిపోతాయి. అప్పుడే మనం మైక్రోఫైబర్ క్లాత్ తీసుకురావాలన్నమాట. చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక చిన్న మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొచ్చుకొని మళ్ళీ కొంచెం వెట్ చేయాలి. దాన్ని మొత్తం వెట్ చేయొద్దు, కొంచెం వెట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ కార్కి వెట్ ఉంది కదా, ఇదంతా మనం ఎంతసేపు క్లీన్ చేసాం కాబట్టి ఆ వెట్ మీద మొత్తం అంతా ఆ మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇంకోటి, గ్లాసెస్ ఉన్న దగ్గర ఇట్లాంటి వాటర్ యూజ్ చేసినప్పుడు వెంటనే క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ చూపించినట్టు తెల్లగా ఫామ్ అయింది కదా, ఇదంతా సాల్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అందుకే ఎక్కువసేపు ఉంచొద్దు. మీరు పైన గ్లాసెస్ ఉన్న దగ్గర మాత్రం బోర్ వాటర్ యూజ్ చేస్తే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయాక బాగుంది చూడండి. ఇప్పుడు వెట్ మైక్రోఫైబర్ క్లాత్తో ఇదంతా క్లీన్ చేసేసాను. చూడండి, ఇప్పుడు కార్ ఎంత నీట్గా కనిపిస్తుందో. కానీ అప్పుడు అయిపోలేదు. చూడండి, ఇలా చిన్నవి మిస్ అయిపోతాం మనం. దగ్గర నుంచి చూస్తే ఇక్కడ స్కేల్స్ లాగా కనిపిస్తున్నాయి, వాటర్ స్కేల్స్. సో అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ వెట్ క్లాత్ని కొంచెం రబ్ చేసుకొని ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ లైన్స్ ఉంది కదా, మళ్ళీ డ్రై క్లాత్ని వెంటనే రబ్ చేసుకుంటే మొత్తం పోతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో బేసిక్గా కార్ వాష్ ఎలా చేయాలనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేశాను. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. కార్ గురించి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను నేను, ఏ ప్రోడక్ట్స్ బెటరో ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా ఆన్లైన్లో కొన్ని యాక్సెసరీస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, లింక్స్తో సహా. ఏ యాక్సెసరీస్ ఎక్కడ కొన్నానో, దాని ప్రైస్ ఎంత అన్నీ చూపిస్తున్నాను. అన్ని మ్యాక్సిమం ఇప్పటిదాకా కొన్న యాక్సెసరీస్ అన్నీ ఆన్లైన్లోనే కొన్నాను. సో ఆ వీడియో మిస్ అవ్వద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.